గూస్ బంప్స్ అని ఫైట్. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ హైలైట్, ప్రభాస్ హైలైట్, పృథ్వీరాజ్ గారు కూడా హైలైట్, చాలా బాగా చేశారు. ఎట్లా అనిపించింది యాక్టింగ్? అన్నెసరీ సీన్స్ లేకుండా ఒక్కొక్క రోల్ అంతా క్లియర్ కట్ డిఫైన్డ్ రోల్, ఎక్కడ ఆగకుండా ఫుల్ ఎంగేజింగ్ గా, షార్ట్ టు షార్ట్ పర్ఫెక్ట్. అండ్ చాలా రోజులు ప్రభాస్ గారికి ఒక హిట్ వచ్చిందంట. సూపర్ అండి. ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? ఇంకోసమే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు. ఇద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉంది? ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంది? ఫ్రెండ్షిప్ బాండ్ హైలైట్ అండి, అదే సినిమాకి హైలైట్, అదే క్రక్స్ మొత్తం, క్రక్స్ అదే. మూవీ మాత్రం సూపర్. రోల్ ఎలా ఉంది? రోల్ బానే ఉందండి, సపోర్టింగ్ క్యారెక్టర్. బట్ మెయిన్ స్క్రీన్ ప్రెసెన్స్ అంటే ప్రభాస్ పృథ్వీరాజ్ గారి. అంటే మనకి మూవీ చూస్తుంటే మళ్ళీ ఏమైనా కేజీఎఫ్ ఫ్లేవర్ కనిపించిందా? కేజీఎఫ్ కి దీనికి సంబంధం లేదు, కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో కంప్లీట్లీ డిఫరెంట్. మూవీ ఎండింగ్ కూడా కరెక్ట్ గా స్టాప్ చేసి పార్ట్ 2 కి రెడీగా అందరినీ ఫ్యాన్స్ ని వెయిట్ చేసేలా చేశారు. చాలా అంటే ఎండింగ్ కన్క్లూజన్ కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది అన్నారు చాలా మంది, అట్లా ఏమన్నా అనిపించిందా? ఏమనిపించింది? బెస్ట్ మూవీ సీన్ అంటే ఏం చెప్తారు? ఫైట్ సీన్ అన్న, సెకండ్ హాఫ్ లో ఏదో అది విలేజ్ లో ఫైట్ సీన్ ఉంటుంది. గూస్ బంప్స్. ఆ కత్తి ఫైట్ ఎలా ఉంది? కత్తితో చేసే ఫైట్ బాగుంది. సో ఒక కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? కంబ్యాక్ ఏమనుకున్నావు మూవీకి మధ్యలో? కంబ్యాక్ ఏం లేదా, ప్రభాస్ ఇప్పుడు ఆల్వేస్. సౌత్. ఓకే.